స్టెఫెను లాంటి వాళ్ళు, యాకోబు లాంటి వాళ్ళు, యంతిప లాంటి వాళ్ళు బ్రతుకుండగానే యేసుక్రీస్తు కోసం చనిపోవటం జరిగింది. వీళ్ళను బ్రతుకుండగానే చంపేయటం జరిగింది. అయినా క్రైస్తవులు ఆగిపోయారా? 2000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని వక్రీకరించి, యేసుక్రీస్తు తిరిగి లెగలేదని సమాజంలో ఆ విషయం ఎళ్ళాలి అని చాలామంది ప్రయత్నాలు చేశారు. ఇది 2000 సంవత్సరాల క్రితమే. ఈరోజు క్రైస్తవ్యం మీద జరుగుతున్నటువంటి దాడి ఇంత అంత కాదు. చిన్నలు మొదలుకొని ఈరోజు పెద్ద పబ్లిసిటీ ఉన్నవాళ్ళు కూడా క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళు ఒకవేళ పొంగిపోవచ్చేమో మేము దాడి చేస్తున్నామని. కానీ 2000 సంవత్సరాల క్రితమే జరిగింది దాడి. ఎలా అనుకుంటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. ప్రధాన క్రీస్తు చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఒక ధనవంతుడు, యోసేపు అనే ఒక ధనవంతుడు ఆ శరీరాన్ని తీసుకెళ్ళి నారబట్టతో కప్పి ఒక సమాధి రాయి కాడ పెట్టడం జరిగింది. అప్పుడు ఈ ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికెళ్ళి, అయ్యా, ఆ వంచకుడు యేసుక్రీస్తు ప్రభునేమంటున్నారు? ఆ వంచకుడు బ్రతుకున్నప్పుడు 3 రోజుల తర్వాత తిరిగి లెగుస్తానని మాతో చెప్పున్నాడు. ఒకవేళ అది గాని జరిగితే ఇంతకు ముందు జరిగిన వంచన కంటే లాస్ట్‌న జరిగే వంచన చాలా పెద్దదిగా ఉంటది. కాబట్టి దయచేసి ఆ సమాధికి మీరు సెక్యూరిటీని మీరు పెట్టండి అని పిలాతుతో చెప్పడం జరిగింది. అప్పుడు మీ ఇష్టం, మీకు ఎలా పడితే అలా చేయండి అని చెప్పడంతో కొంతమంది సైనికులను అక్కడ రాయి దగ్గర భద్రం చేయడానికి, కాచి ఉండడానికి సెక్యూరిటీ గార్డ్స్‌ని పెట్టడం జరిగింది. అయితే ఆదివారం తెల్లారుతుండగా దేవుని దూతలు అక్కడ రావటంతో వాళ్ళక్కడ భయపడిపోవటం జరిగింది. భయపడిపోయి వణికిపోవటం, ఒక పెద్ద సంఘటన అక్కడ క్రియేట్ అయింది. అయిపోయింది, అదంతా అయిపోయింది. తర్వాత ఈ కావలి కాసిన వారు పట్టణంలోనికి వచ్చేసి ప్రధాన యాజకులతో చెప్పటం జరిగింది. ఏంటంటే జరిగిన సంఘటన అంతా, దేవుని దూత రావటం, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లెగటం, ఇవన్నీ చెప్పటంతో ఆ ప్రధాన యాజకులు ఈ సైనికులకు డబ్బిచ్చి మరి, దయచేసి మీరు ఏమని చెప్తారంటే, శిష్యులు వచ్చి మరి యేసుక్రీస్తు శరీరాన్ని ఎత్తుకుపోయారు అని మీరు చెప్పాలి అంటారు. ఎంత భయంకరమైన వక్రీకరణ ఒకసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లెగిసినట్టుగా చూసారు, విన్నారు. అయినా ఆళ్ళేమంటున్నారు? మీరు మాత్రం లేదు లేదు, శిష్యులే వాళ్ళ శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయారని మాత్రం తీసుకొని వెళ్ళారని చెప్పండి అని ఆళ్ళ డబ్బిచ్చి మరి ఎంత సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నారు ఒకసారి మనం అర్థం చేసుకో. ఇదెప్పుడు 2000 సంవత్సరాల క్రితం. ఇది జరిగిన తర్వాత స్టెఫెను లాంటి వాళ్ళు, యాకోబు లాంటి వాళ్ళు, యంతిప లాంటి వాళ్ళు బ్రతుకుండగానే యేసుక్రీస్తు కోసం చనిపోవటం జరిగింది. చంపేయటం జరిగింది. వీళ్ళను బ్రతుకుండగానే చంపేయటం జరిగింది. ఒకసారి ఆలోచిద్దాం. అయినా క్రైస్తవులు ఆగిపోయారా? పెద్ద పెద్ద క్రైస్తవ నాయకులను జైళ్ళలో వేశారు. అయినా క్రైస్తవులు భయపడ్డారా? చంపుతున్నారని తెలిసినా కూడా సువార్తను ఆపలేదు. క్రైస్తవులు భయపడ్డారా? జరుగుతున్నటువంటి భయంకరమైన దాడులు, క్రైస్తవుల మీద జరిగినటువంటి దాడి నాకు తెలిసి మరి ఎవరి మీద జరిగి ఉండదు. అంత భయంకరమైనటువంటి దాడి క్రైస్తవ్యం మీద జరుగుతుంది. అయినా క్రైస్తవులు భయపడిపోయారా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అలాంటి టైంలో భయంకరంగా బెదిరించిన, భయంకరంగా కొట్టిన, భయంకరంగా అవమానించిన దేవుని బిడ్డలు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, అధికారులతో, ప్రధాన యాజకులతో, నాయకులతో, ఆ పట్టణపు పెద్దలతో శిష్యులు అంటున్న మాట ఏంటంటే, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఇంత ధైర్యం ఎలా ఉంది? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలంగా చంపుతున్నా, భయపెడుతున్నా, బెదిరిస్తున్నా, హింసిస్తున్నా, కొడుతున్నా, తిడుతున్నా, అవమానం చేస్తున్నా, సత్యాన్ని అసత్యంగా వక్రీకరిస్తున్నా కూడా ఎక్కడ దేవుని బిడ్డలు వణికిపోలేదు, భయపడిపోలేదు. మనం ఆలోచన చేద్దాం. ఈరోజు అడుగడుగున క్రైస్తవ్యం మీద దాడి జరుగుతున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు.
వాళ్ళు ఒకటే ప్రార్థన, ప్రభువా నీ వాక్యము ప్రకటించడానికి మాకు ధైర్యం కావాలి అని ప్రార్థన చేశారు. దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు వాక్యం ఎక్కడ కూడా వాళ్ళ వక్రీకరణ చూడండి. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువుని అసత్యంగా క్రీస్తు చెప్పింది అబద్ధమని నిరూపించాలని ప్రయత్నం చేశారు. కానీ జరిగిందా అది? అది జరిగిందా? అసలు ముమ్మాటికి జరగదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు గదా! నేనే సత్యం అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. యేసుక్రీస్తు యొక్క సత్యం. కాబట్టి ఆ సత్యాన్ని అసత్యంగా మార్చాలి అనుకోవడం అది జరగని పని. ఎంతమంది వక్రీకరించినా, ఎంతమంది ఎదురుదాడి చేసినా, ఎంతమంది భయపెట్టినా, ఎంతమంది కొట్టినా, ఎంతమంది అవమానించినా కూడా దేవుని పని భూమి మీద జరగకుండా ఆగిపోదని ప్రభువు పేరట మనవి చేస్తూ